ఎవరు క్రియేట్ చేశారో, ఎక్కడి నుంచి వచ్చారో వచ్చిందో ఈ విషయం తెలీదు గానీ, సోషల్ మీడియా మొత్తం గూడా ఈ రకమైనటువంటి డిస్కషన్ అయితే నడుస్తోంది. విషయంలోకి వెళ్ళే ముందు ఓన్లీ ఒక క్వెషన్ అడుగుతున్నా. బీజేపీలోకి జనసేన విలీనం అయితది అని మీరు అనుకుంటున్నారా? యెస్ లేదా నో? సింపుల్‌గా మీరు కామెంట్ చేసేయండి. కొంచెం టైం ఉందంటే విశ్లేషణలాగా రాయండి. ఎందుకంటే రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు 100 మంది చూస్తే 10 మందే ఉంటారు. సో, మీరు ఆ 10 మందిలో ఉన్నారని మీరు అనుకుంటే క్లియర్‌గా రాయండి. కానీ మిగతా వాళ్ళు ఖచ్చితంగా యెస్ లేదా నో అని క్లియర్ కట్‌గా కామెంట్ చేయండి. జనసేన పార్టీ అనేది 2014లో పవన్ కళ్యాణ్ పెట్టారు. అయితే అప్పుడు అసలు పోటీయే చేయలా. చంద్రబాబు కోసం గావచ్చు, అప్పుడు నరేంద్ర మోడీ కోసం గావచ్చు, ఆయన సుడిగాలి పర్యటనలు చేసి హెలికాప్టర్ యేసుకొని మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరిగి అప్పుడే రాష్ట్రం విడిపోయింది. సో, తెలంగాణను పక్కన పెట్టేసి ఏపీ మొత్తం తిరిగి బీజేపీకి అట్లాగే అప్పటి కూటమి బీజేపీ, టీడీపీ కూటమికి సపోర్ట్ చేశారు. ఒక మనిషి అంత పెద్ద పవర్ స్టార్ అయ్యుండి పార్టీ పెట్టి పోటీ చేయకుండా వేరే 2 పార్టీలకు సపోర్ట్ చేయడం అనేది చరిత్రలో బిగ్గెస్ట్ జోక్‌గా నిలిచిపోద్ది. సరే. అది చాలా ఫన్నీగా అనిపించింది అప్పట్లో. ఎనీవే కూటమైతే గెలిచింది. పవన్ కళ్యాణ్ వల్లో, మోడీ వల్లో, చంద్రబాబు వల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ గెలిపారనుకున్నారు కాబట్టి గెలిపిచ్చారు. ఆ తర్వాత ఆయన పాలన నచ్చక దింపేశారు. జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చింది. ఆయన పాలన నచ్చక ఆయన దింపేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు పాలన నచ్చింది. దాంట్లో పవన్ కళ్యాణ్ క్రూషియల్ రోల్ ప్లే చేశారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, ఎందువల్ల విలీనం అవుతది అనేటువంటి ప్రశ్నలొస్తే గనక, కూటమిగా పోటీ చేయటం కోసం నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా గాని అస్సలు యాక్సెప్టెన్స్‌లో లేరు 2024 ముందు. అంటే వాళ్ళు చెప్తున్న థియరీ ఎవరైతే ఖచ్చితంగా మెర్జర్ ఉంటుంది, విలీనం ఉంటుంది అంటున్న వాళ్ళు చెప్తున్న లాజిక్ చెప్తున్నా. వాళ్ళేమంటున్నారంటే, ఖచ్చితంగా మెర్జర్ ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూటమిగా ఫార్మ్ అవ్వడానికి 2024 ఎన్నికల ముందు మోడీ గాని, అమిత్ షా గాని ఒప్పుకోకపోతే ఎందుకు ఒప్పుకోలేదు అంటే 2018లోనే చంద్రబాబు వాళ్ళకి దెబ్బ కొట్టి బయటకొచ్చేసి వాళ్ళ మీద ఎగనెస్ట్‌గా తిరిగారు కాబట్టి మళ్ళీ ఆయనతో వెళ్ళడం అనేది మామూలుగా వాళ్ళు నమ్మరు. ఎవరు ఆ ప్లేస్‌లో జగన్ ఉన్నా నమ్మరు అలా చేస్తే. సో, అయినా మళ్ళీ ఆయనతో వెళ్ళాలి అంటే మళ్ళీ ఆయన దెబ్బ కొడితే ఏంటనేది బాధ. అండ్ జనం గూడా ఎథికల్‌గా ఒప్పుకోరు. బీజేపీ పెద్దలని, ఇది ఆర్ఎస్ఎస్ ఒప్పుకోదనే పెద్ద. ఆ టైంలో మీరు గనక నేను చెప్పిన ప్రపోజల్‌కి దిగి ఒప్పుకుంటే, జనసేనను విలీనం చేస్తాను గెలిచిన తర్వాత కొన్నాళ్ళకి, కొన్ని సంవత్సరాలకి అనేటువంటి ప్రామిస్‌ని పవన్ కళ్యాణ్ చేసిన తర్వాత కూటమిని ఒప్పించారు. కూటమి కోసం బీజేపీ ఒప్పుకుందనే ఒక డిస్కషన్. ఇది గ్యారంటీయా కాదా? ఇదే జరిగిందని చెప్పలేం. ఇదొక కాన్స్పిరసీ లాగా డిస్కషన్ థింగ్ లాగా నడుస్తుంది. సో, ఈ లాజిక్ మీద త్వరలో జనసేన విలీనం చేయాల్సుంటుంది పవన్ కళ్యాణ్ అనే మాట. కానీ జనసైనికులు మామూలుగా అలాంటిదేమి ఉండదు. ఇదొక మూర్ఖపు వాదన, లాజిక్ లేని వాదన అంటున్నారు వాళ్ళు. మీకేమనిపిస్తుంది? అసలు విలీనం చేయడం కరెక్టా? కాదా? పవన్ కళ్యాణ్ ఇట్లా ప్రామిస్ చేసి ఉంటారా? కాదా? మీకేమనిపిస్తుందో క్లియర్ కట్‌గా కింద రాసుకురండి. కొంచెం టైం తీసుకోండి. ఎందుకంటే ఈ వీడియోని నేను ప్రతి పార్టీ నాయకుల వద్ద ఉన్న సన్నిహితుల వద్దకు పంపిస్తా. వాళ్ళు చూస్తారు మీరేమంటున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. కాబట్టి యెస్ లేదా నో రాయండి. టైం ఉంటే మీకు విశ్లేషణ వస్తే కొంచెం విశ్లేషణగా రాయండి.